తులారాశి వారి యొక్క జీవితంలో ఈ 2024వ సంవత్సరం అక్టోబర్ 12వ తేదీన రాబోతున్నటువంటి విజయదశమి దసరా పండుగ నుంచి అదృష్ట గడియలు విపరీతంగా రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి. ఇక ఈరోజు రాశివారి జీవితంలో అభివృద్ధిని విశేషంగా పొందుకోబోతున్నారు. అయితే తులారాశి వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలను వారికి ఈ విజయదశమి దసరా పండుగలోపు అదృష్టాన్ని తీసుకురాబోతున్న ఆ వ్యక్తి ఎవరు, అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మరిన్ని పొందడానికి తులారాశి వారు చేసుకోదలిచిన దేవతారాధనతో పాటుగా వీరు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్టింగ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వస్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. రాశి చక్రంలో తులారాశి 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారు పుట్టినవారు స్థిరమైన స్వభావాన్ని అధికంగా కలిగి ఉంటారు. వీరు శారీరకంగా దృఢంగా చూడడానికి చక్కటి అందాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువ శాతం జీవితంలో ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు. తోటి వారితో వాత్సల్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు ఏ పనిని ప్రారంభించినప్పటికీ దాన్ని పూర్తి చేయడానికి మీరు శక్తికి మించి కృషి చేస్తారు. నిజంగా ఈ తులారాశి వారికి వీరికి అంచెలంచెల విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ తులారాశి వారు దయాగుణము, దానగుణమును, క్షమాగుణమును కలిగి ఉంటారు. అదేవిధంగా వీరిని నమ్మిన వారికి ఎప్పుడు కూడా అండగా తోడుగా ఉంటారు. ఇక వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇక తద్వారా వివాహానంతరం జీవితంలో చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం, అలాగే మంచి వస్త్రీకరణ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇక తులారాశి వారు పని అందు అలసట చెందక ఓపికతో ఓర్పుతో కష్టపడుతున్నటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి సహనం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే తులారాశి వారికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం. వీరికి కోపం సులభంగా వస్తుంది. అంతేకాకుండా వీరికి మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు మొండితనంతో కొన్నిసార్లు నిర్ణయాలను తీసుకుంటారు. దీని కారణంగా చిక్కులు పడేటువంటి అవకాశాలన్నిటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ తులారాశి వారు నిర్ణయాలను మొండితనంగా కాకుండా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తులారాశి వారు ప్రేమకు లొంగిపోతారు. అలాగే కుటుంబ సభ్యులన్న వీరికి అపారమైన ప్రేమను చూపిస్తారు. ఈ రాశివారు ఎంతటి కార్యానైనా సరే సులభంగా పూర్తి చేయగలిగిన శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశివారు పొగడ్తలకు లొంగరు. అలాగే వీరికి చెప్పినటువంటి పనులను మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా తులారాశి వారు పనులను ఇతరులకు పూర్తి చేయించడంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక తులారాశి వారికి అదృష్టం ఎక్కువగా చెప్పుకోవచ్చు. డబ్బుకు లోటు అనేది ఉండదు. అయితే ఈ రాశివారు విలాసవంతంగా ధనాన్ని వృధా ఖర్చు చేసుకుంటారు. ఇంకా డబ్బు కలిగి ఉంటారు. ఒక తులారాశి వారికి ఫోటోగ్రఫీ, చిత్రలేఖనము, జ్ఞానాన్ని సేకరించడం పైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీరు సమాజ సేవ కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఈ రాశి జాతకులు కుటుంబపరంగా అనుకూలమైన శుభ ఫలితాలను పొందుతారు. అయితే తులారాశి వారికి ఈ సమయంలో భారీ వ్యాపార పరంగా శుభ ఫలితాలను పొందుతారు. అంతే వ్యాపారంలో కొద్దిపాటి నష్టాలు వచ్చినప్పటికీ సూచనలు, అవకాశాలు కల్పిస్తున్నారు. కాబట్టి మీరు వ్యాపార పరంగా ఈ సమయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి. లేదంటే వ్యాపార పరంగా కొన్ని నష్టాలను అయితే మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారంలో అలాగే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి.
ఇక తులారాశి వారికి ఈ సమయంలో కుటుంబంలో వాతావరణం ఆహ్లాదపరంగా ఉంటుంది. వీరి కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అయితే వీరు తమ కుటుంబం యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక తులారాశి వారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు అంతలా కలిసి రావు. వీరు ప్రేమించిన వ్యక్తి నుండి సమస్యలను ఎదుర్కొని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రేమ వ్యవహారాలకు ఈ రాశి వారు ఈ సమయంలో దూరంగా ఉండడమే మంచిది. అయితే వీరి యొక్క జీవిత భాగస్వామితో ఈ తులారాశి వారికి మంచి మద్దతు అనేది ఈ సమయంలో లభిస్తుంది. అదేవిధంగా సంతానపరంగా వీరు ఈ సమయంలో శుభ ఫలితాలను వినబోతున్నారు. మీ సంతానం ద్వారా కూడా మీకు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అనేటివి రాబోతున్నాయి. ఇక తులారాశి వారికి ఈ సమయంలో విద్యార్థులకు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. విద్యార్థులు విద్యాపరంగా ఆశాజన ఫలితాలను సాధించినప్పటికీ వారికి శ్రమ అనేది అధికంగా ఉంటుంది. తులారాశి వారికి రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, కళాకారులకు ఈ సమయం అనుకూలంగా ఫలితాలను ఇవ్వనుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. వీరికి ఆరోగ్యపరంగా బాగుంటుంది. కాకపోతే కొన్నిసార్లు ఈ రాశి వాళ్ళు నిద్ర, ఆహారపరంగా శ్రద్ధలు, జాగ్రత్తలు అనేవి తీసుకోరు. వీరికి కారణంగా వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. వీరికి ఈ సమయంలో ముఖ్యంగా శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు మీ ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సమయానికి భోజనం, నిద్ర, వ్యాయామం, మెడిటేషన్, నడక లాంటివి ఆరోగ్య నియమాలను పాటించడం చాలా అవసరమని చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది. కాకపోతే వీరికి ఖర్చులు కూడా ఎక్కువనే ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక తులారాశి వారికి అదృష్టాన్ని తీసుకొచ్చే రంగు తెలుపు రంగు. అలాగే వీరికి అదృష్ట వారాలు శుక్రవారం. ఇక ఈ రాశి వారు చేస్తున్న పనులు ఆటంకాలు కలుగుతున్నప్పుడు, ముఖ్యమైన పనులు పెండింగ్ పడుతున్నప్పుడు శుక్రవారం రోజున ముఖ్యమైన పనులను ప్రారంభించడం లేదు. తెల్లని బట్టలు ధరించి ఆ పనులను ప్రారంభించడం ద్వారా మీరు చేస్తున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఇక తులారాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా మాయం కానున్నాయి. ఆ వ్యక్తి ఆశీర్వాదంతో మీ యొక్క జీవితమే మారిపోతుంది. ఇంతటి అదృష్టాన్ని వారికి తీసుకొచ్చే ఆ వ్యక్తి మరెవరో కాదు, తులారాశి వారి యొక్క తండ్రి గారు. ఈ రాశి వారు మీ తండ్రి గారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వలన జీవితంలో ఊహించని అదృష్టాన్ని మీరు పొందుకోబోతున్నారు. ఈ రాశి వారు ఎవరైతే తండ్రి గారి యొక్క నిండు మనస్సుతో ఆశీర్వాదం తీసుకుంటారో వారి జీవితమే మారిపోతుంది. తులారాశి వారు వారి తండ్రి యొక్క ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి ఊహించని రాజయోగం, అలాగే ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. కాబట్టి తులారాశి వారు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మీ తండ్రి గారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఇక ఈ రాశివారు తండ్రి యొక్క కాళ్ళకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలను చేరుకోగలగా ఆశీర్వదించేలా కోరుకోండి. ఆయన నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదించటం వలన మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి జీవితంలో అభివృద్ధి అనేది అద్భుతంగా కనిపిస్తుంది. కాబట్టి తులారాశి వారు మర్చిపోకుండా మీ తండ్రి యొక్క ఆశీర్వాదం తీసుకొని జీవితంలో విశేషమైన అదృష్టాన్ని, ఆనందాన్ని పొందండి. ఇక తులారాశి వారి జీవితంలో ఆశించిన శుభ ఫలితాలు మరింతగా పొందడానికి పాటించవలసిన పరిహారాలు: ప్రతి సోమవారం శివయ్యకి రుద్రాభిషేకం చేయించుకోవాలి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవాలి. ఆదిత్య హృదయం పఠించాలి. గోమాతకు ఆహారాన్ని అందించాలి. ముఖ్యంగా ఈ రాశివారు శుక్రవారం రోజున అమ్మవారిని తలుచుకొని ఒక ముత్తైదువకు తాంబూలాన్ని ఇవ్వండి. ఈ విధంగా పరిహారాలు పాటించడం వలన తులారాశి వారి జీవితంలో ఆశించిన శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అండ్ బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకున్నట్లయితే మేము లేటెస్ట్ వీడియోస్ ముందుగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, పెట్టిన వీడియోస్ అన్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ తులారాశి వారికి ఇలా ఉండబోతుంది జాతకంలో. మీరు కనుక వాటిని పాటించండి.